నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. ఏదైనా పెద్ద జబ్బు వస్తే అంతా హైదరాబాద్కి పరుగులు తీసే టైంలో విజయవాడలో ఏర్పాటైంది రమేష్ హాస్పిటల్స్. ఆంధ్ర ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పెద్ద దిక్కైంది. ప్రత్యేకించి గుండె జబ్బు వాళ్ళకి అదో సంజీవనిగా మారింది. ఆధునిక పరికరాలతో మరింత శక్తివంతమైన బ్రాండ్గా ఎదిగింది. ఆ సంస్థ ఫౌండర్ అండ్ ఎండి డాక్టర్ రమేష్ పోతినేని ఈ వారం. హలో డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, బాగానే ఉన్నాం. వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ ఇన్ ద బిజినెస్ అండి. థ్యాంక్ యూ. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంతా అక్కడే ఉండేవి. మంచి డాక్టర్స్ అందరూ అక్కడే పనిచేయడానికి ఇష్టపడేవాళ్ళు. అలాంటి సమయంలో మీరు ధైర్యం చేసి విజయవాడలో రమేష్ హాస్పిటల్స్ పెట్టారు. విభజన తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతం కూడా రాజధాని అయిపోయింది. ఎలా ఉంది ఫీలింగ్? రాజధాని అనే ఫీలింగ్ అంటే, ఇప్పుడు నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ఇక్కడ ఢిల్లీలో చేసినప్పుడు దేశ రాజధానిలో పనిచేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అంటే హైదరాబాద్ అంటే అందరికీ మక్కువ. నేను కూడా హైదరాబాద్లో ముందు స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. కానీ మా మేనమామ గారు రామ్మోహన్ రావు గారు ఆడిటరు, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా అనుకుని విజయవాడ ఈ ప్రాంతంలో అసలు కార్డియాలజీ సర్వీసెస్ లేవు. ప్లస్ నేను ఎడ్యుకేట్ అయ్యింది తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్, దెన్ విజయవాడ మాంటిసరీ స్కూల్, లైలా కాలేజ్ అంతా. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా ఉన్నారు కాబట్టి ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ హియర్. సో స్టార్ట్ చేసిన తర్వాత దేర్ ఆర్ నో రిగ్రెట్స్ అండ్ అంతా చాలా బాగుంది. పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ మీ. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రాజధాని ఇప్పుడు అవటం వల్ల అయితే కొంత ఉపయోగం జరిగింది. నేను గత 27-28 సంవత్సరాల్లో చూడనటువంటి గ్రోత్, ప్రగతి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తుంది. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. దట్ ఈస్ బికాస్ గత 2-2.5 ఏళ్లలో చాలా గ్రోత్ కనిపిస్తుంది. ఇండస్ట్రియల్గా కానీ లేకపోతే హెల్త్ సెక్టర్లో కానీ, హెల్త్ సెక్టర్లో అంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్స్పోజ్ అవుతూ ఉంది అండ్ మోర్ ఎక్స్పాన్షన్ వస్తూ ఉంది. సో వెరీ హ్యాపీ that we have started in a place when facilities were not existent and ఇప్పుడు బాగా గ్రోత్ వస్తూ ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ చాలా డెఫినెట్గా బాగా గ్రో అవుతుంది, ముందుకెళ్తుంది. మీరు ఎయిమ్స్ ప్రోడక్ట్ సాధారణంగా అక్కడ పనిచేసే డాక్టర్లకి చాలా డిమాండ్ ఉంటుంది. యుఎస్ నుండి లేదా మన దేశంలో అపోలో నుంచి మీకు ఆఫర్స్ రాలేదా? స్వంతంగా కార్డియాక్ సెంటర్ పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యూఎస్ వెళ్ళాలని అసలు ఎంబీబీఎస్లోనే అప్పటి నుంచే లేదండి. ఐ డిసైడెడ్ నాట్ టు గో టు యూఎస్. ఓకే. సో అది ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే డిసైడ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మాత్రం హైదరాబాదా లేకపోతే ఢిల్లీలో నేను పనిచేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూటా అనేది మొదట్లో ఉండేది ఐడియా. కానీ విజయవాడ ఇక సొంత ప్రాంతం అవటం వల్ల ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ లేనందువల్ల స్టార్ట్ ఇక్కడ చేశాను అనమాట. అప్పుడైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్లో. ఆల్మోస్ట్ అపోలో హాస్పిటల్లో లాస్ట్ డే నేను మళ్ళీ విత్డ్రా అయ్యా అనమాట. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండాను లాస్ట్ మినిట్లో ఆల్మోస్ట్. ఎప్పుడు ఇది? దిస్ వాజ్ ఇన్ 1988. అక్కడ అంటే హైదరాబాద్ అపోలోలో నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, డాక్టర్ శేషగిరిరావు అని. హీ వాజ్ ది ఓన్లీ కార్డియాలజిస్ట్. హీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. సో నన్ను రమ్మని చెప్పి అడిగితే నేను ఆల్మోస్ట్ ఐ వాజ్ ది సెకండ్ కార్డియాలజిస్ట్ to be placed in Apollo Hyderabad. I see. So after him there was no other person. So 88లో నేను మళ్ళీ ఇక్కడ డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా అట్లా ఇక్కడే కంటిన్యూ అయ్యాను. రమేష్ హాస్పిటల్స్ నెలకొల్పి 30 ఏళ్ళు గడిచాయి. ఈ 30 ఏళ్లలో మీ ప్రధానమైన విజయాలుగా ఏమైనా చెప్తారు? ఈ 30 ఏళ్ళుగా ఏంటంటే, మొట్టమొదటిది ఈ 4-5 జిల్లాల ప్రాంతాల ప్రజల యొక్క ట్రస్ట్ ఒకటి డెఫినెట్గా పొందగలిగాం. అంటే ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల, ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎక్వైర్ చేసుకోవటం వల్ల. దట్ ఈజ్ వన్. నెంబర్ 2, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి కూడాను. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ విచ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ అదే కాకుండా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అండ్ విత్ వాట్ ఎవర్ ఈజ్ ఎసెన్షియల్ అంత మాత్రమే పేషెంట్స్కి చేయటం. మూడవది, వీఆర్ నాట్ లాగింగ్ బిహైండ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ ప్లేసెస్, ఎయిదర్ ఇన్ ది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ కార్డియాలజీకి సంబంధించి వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ ఎక్విప్మెంట్ అంతా మా దగ్గర ఉంది. And then we are doing almost every type of surgery, every type of procedures. సో టెక్నాలజీలో ఎక్కడ వెనకపడలేదు, అదొకటి మాకు ఇది. అంతేకాకుండా టీచింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు.
సో దాంట్లో డిఎన్బి కార్డియాలజీ ప్రోగ్రాము, మాకు నేషనల్ బోర్డు డిప్లొమాటిక్ నేషనల్ బోర్డు కార్డియాలజీ ప్రోగ్రామ్ ఉంది. అట్లాగే పీజీడిసిసి పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ కార్డియాలజీ వాళ్ళకి సుమారు ఒక 40 మందిని మేము ట్రైన్ చేసి రాష్ట్రంలో నలుమూలలో ఉన్నారు ఇప్పుడు మా స్టూడెంట్స్ హూ హ్యావ్ బికమ్ ది క్లినికల్ కార్డియాలజిస్ట్. చాలా అవసరం, అంటే పెరిఫరీస్లో అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇవ్వడం, ఎర్లీగా డిసీజ్ని పికప్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇది ఇంకొకటి. అంతేకాకుండా ఈ ఫస్ట్ క్యాత్ ల్యాబ్ ఇన్ ది ఎంటైర్ ఈస్ట్ కోస్ట్ మేము 1996లో ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కార్డియక్ క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ డిజిటల్ క్యాత్ ల్యాబ్ ఇన్ ది కంబైన్డ్ స్టేట్ కూడాను. ఆ తర్వాత ఫస్ట్ 256 లై సిటీ అని, కాల్షియం స్కోర్, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగి ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే 90% హార్ట్ అటాక్స్ని మనం ట్రీట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఇప్పటికీ కూడా ఆలస్యం చేయటం వల్ల ఎక్కువ మంది ప్రాణాపాయానికి గురవుతున్నారు. సో ఎడ్యుకేషన్ టు ది పబ్లిక్, మాది హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది, దాని ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ ఒకటి. అట్లాగే ఈ బిఎల్ఎస్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా ఒక 50,000 మందికి ఫ్రీగా మేము బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఇవాళ కూడా చేస్తున్నాం ఇక్కడ గుంటూరు హాస్పిటల్లో. సో ఇది మెడికల్ పీపుల్, పారామెడికల్ పర్సనల్, అంబులెన్స్ పీపుల్, వీళ్ళందరికీ కూడా మనం గ్రూప్స్గా చేసి వాళ్ళకి ఇది చేసినందువల్ల ఎప్పటికప్పుడు వాళ్ళ లైఫ్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బిఎల్ఎస్ ట్రైనింగ్. సో ఇట్లా మేము అకాడమిక్గా ప్లస్ టెక్నాలజీ వైజ్ అండ్ దెన్ స్టిక్కింగ్ టు ది రూల్స్ ఆఫ్ ది గేమ్, అంటే రూల్స్ ఆఫ్ ది ప్రొఫెషన్, ఇవన్నీ కూడా వీ ఫీల్ దట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు ది పీపుల్ ఇన్ దిస్ ఏరియా. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఇదివరకటి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇట్స్ అ న్యూ స్టేట్. వైద్య రంగానికి ఇక్కడ ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుందంటారు? ఇక్కడ యాక్చువల్గా అండి ఇంతకుముందు హైదరాబాద్ హ్యాస్ ఓవర్ షాడోడ్ ది హెల్త్ కేర్ సెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దో దెర్ ఆర్ మెనీ ఆఫ్ మై కొలీగ్స్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, అన్నిట్లో చాలా డిపార్ట్మెంట్స్లో మనకి కోస్టల్ బెల్ట్లో చాలా మంచి, రాయలసీమలో కానీ కొంతమంది చాలా సూపర్ స్పెషలిస్ట్స్ వీళ్ళంతా చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ క్యాపిటల్ అవ్వడం వల్ల ఎప్పుడు మంది అక్కడ ఫోకస్ చేయటం అట్లా జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు సెపరేట్ స్టేట్ అవ్వటం వల్ల మనకి క్యాపిటల్ అమరావతి is now a pride of the nation also. Amaravati is going to be pride. So ikkada definitely ga manaki air connectivity ivanni kuda perugutayi kabatti, and ikkada this is going to be one of the healthcare destinations and health medical tourism kuda we feel that there is tremendous scope because almost medical colleges gaani hospitals gaani ikkada chaala manchi hospitals unnai throughout coastal belt and ikkada kodanu, and future is going to be very very bright for health sector. And in fact 3-4 years ago one of the very senior politicians వాళ్ళ ఫాదర్ని అక్కడ హైదరాబాద్లో ఎందుకు ఉన్నారంటే హెల్త్ కేర్ అక్కడ బాగుంటుంది కాబట్టి ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పారు. సో దిస్ గేవ్ అస్ లిటిల్ డిస్కంఫర్ట్ ఆల్సో, వై నాట్ వీ హియర్ అన్నట్టు అనుకున్నాం. బట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ ఫర్ హెల్త్ కేర్. డాక్టర్ గారు, హాస్పిటల్ నడిపించడం అంటే కేవలం డాక్టర్లు, పేషెంట్లు, వైద్యం మాత్రమే కాదు. హాస్పిటల్ రన్ కావడానికి ప్రచారం కూడా చాలా ముఖ్యమైన అంశం. కానీ బయట ప్రచారం ఎక్కువ, వైద్యం తక్కువ అయిన ట్రెండ్ కూడా ఉంది. మీరు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యాక్చువల్గా మెడికల్ ఎథిక్స్ ప్రకారం అయితే ఎక్కువ ప్రచారం అనేది చేయకూడదు వైద్య వృత్తిలో. నేను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు 1988లో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి లోన్ అప్లై చేసి తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఇది హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నారు, ఇది కమర్షియల్ రేట్ పడుతుందని అన్నారు. సో ఐ వాజ్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్, దిస్ ఈజ్ సర్వీస్ సెక్టర్, హౌ కెన్ ఇట్ బి బిజినెస్ అని చెప్పి ఐ వాజ్ అంటే ఇగ్నరెన్స్, అంటే అప్పటికేం తెలియదు అసలు. సో బట్ అదర్వైజ్ ఏంటంటే ఎక్స్పాండ్ అయిపోయి పెద్ద అయిన కొద్దీ కూడా people are so busy unless they are informed that we have a particular facility, they will not be knowing for the next several years. So we have realized initially several years we were never focusing on this sort of branding ani asalu maku teliyadu దీని గురించి. కానీ ఇప్పుడు పెద్ద కార్పొరేట్ సెక్టర్ ఇది అయ్యేసరికి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దెన్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్. ఇంకా చాలామందికి మేము యాంజియోగ్రామ్ స్టార్ట్ చేసిన 5 సంవత్సరాల తర్వాత కూడా చాలామంది ఇక్కడ యాంజియోగ్రామ్ చేస్తున్నారా అని అడుగుతూ ఉండేవాళ్ళు పేషెంట్స్. అంటే వీఆర్ పూర్ కమ్యూనికేటర్స్ టు ది పబ్లిక్. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, ఏమేమి ఫెసిలిటీస్ ఏం చేస్తున్నాము, ఏ విధమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నాము, ఇవన్నీ కూడా. అండ్ అన్నిటికంటే ట్రాన్స్పరెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ పాయింట్ విచ్ డెఫినెట్లీ టేక్స్ యూ ఇన్ టు ది పీపుల్.
ఎస్, మీరు టెక్నాలజీకి బాగా ప్రాధాన్యత ఇస్తారు, చాలా ఖరీదైన పరికరాలు తెస్తూ ఉంటారు. అలాగే శాటిలైట్ హాస్పిటల్స్, టెలిమెడిసిన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేశారు. పోటీలో ముందు ఉండడానికే ఇటువంటి ఆలోచన చేశారు. మెడికల్ సెక్టర్లో యాక్చువల్గా దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సర్వీస్ సెక్టర్ వేర్ వీ వాంట్ టు ప్రొవైడ్ ది బెస్ట్ టు ది పీపుల్. అండ్ షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ ఇంతమంది ఇలా ఉన్నప్పుడు అసలు పోటీ అనేది ఉండకూడదు మెడికల్ సెక్టర్లో. వాట్ వీ కెన్ డూ ది బెస్ట్ టు ది పీపుల్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ కాన్సన్ట్రేటింగ్. అండ్ మేము 256 ఐసీటీ పెట్టినా, లేకపోతే ఎంఆర్ఐ ఉన్నా, లేకపోతే లామినార్ ఫ్లో థియేటర్స్ ఉన్నా, సమ్ ఆఫ్ దీస్ ఆర్ ఫస్ట్ ఇన్ ది స్టేట్. కంబైన్డ్ స్టేట్లో కూడా లేదు 256 లైస్ పెట్టినప్పుడు. సో దట్ ఈస్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. దట్ వాజ్ అబౌట్ 6 years ago. అది విజయవాడలో స్టార్ట్ చేసింది. అట్లా మేము టెక్నాలజీకి వీ హ్యావ్ బీన్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ వాట్ ఎవర్ వీ ఎర్న్ ఫ్రమ్ ది పేషెంట్స్, ఆల్మోస్ట్ 95% పైనే మేము మళ్ళీ వీ ప్లౌ బ్యాక్ ఇన్ టు ది టెక్నాలజీ అండ్ ఫెసిలిటీ వేర్ ద పేషెంట్స్ గెట్ ది బెస్ట్ ఇన్ దిస్ ఏరియా. సో దట్ ఆల్వేస్ వీ హ్యావ్ బిలీవ్డ్ ఇన్, అండ్ ఫర్ ది పాస్ట్ 20 years వీ బీన్ డూయింగ్ దట్. కొన్ని వందల కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి ఉంటారు. Yeah. మీకు గుర్తుండిపోయిన 1-2 కేసుల గురించి చెప్తారా? నాకు గుర్తుండిపోయిన కేసెస్ అంటే మొట్టమొదటి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 1988-89లో అసలు అప్పుడు ఏమి టెక్నాలజీ ఉండేది కాదు. అప్పుడు ఒక పేషెంట్ మేజర్ హార్ట్ అటాక్ వస్తే వీఆర్ జస్ట్ గివింగ్ ఇంజెక్షన్ ఇచ్చిన పేషెంట్ని మేము వీ కుడ్ నాట్ సేవ్ హిమ్. సో దట్ అంటే అప్పటికి క్యాత్ ల్యాబ్స్ అవి మిగతా ప్లేసుల్లో కంట్రీలో ఉన్నాయి, విజయవాడలో లేదు. ఈవెన్ వెంటిలేటర్ కూడా లేదు మా దగ్గర 1988లో స్టార్ట్ చేసినప్పుడు. సో వీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే టెక్నాలజీ ఒక ఇంజెక్షన్ ఇచ్చి పాతకాల పద్ధతిలో ఈ ట్రీట్మెంట్ చేసామే, సో ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే డెఫినెట్గా పేషెంట్ బతుకుండేవాడు కదా అనే ఫీల్ ఉండేది. అట్లా దానివల్ల మేము క్యాత్ ల్యాబ్ పెట్టి మనం కూడా చేయాలని చెప్పి అప్పుడు అనుకున్నాము. దాదాపు 7-8 years పట్టింది నాకు అది పెట్టడానికి, క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేయడానికి. ఆ తర్వాత చాలామంది పేషెంట్స్ని హార్ట్ ఆగిపోయిన వాళ్ళని కూడా మేము ఏది క్యాజువాలిటీలో ఆగిపోతే వెంటనే క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేసి, ఎమర్జెన్సీ మిడ్ నైట్స్ కూడా యాంజియోప్లాస్టీ చేసి వెసల్ ఓపెన్ చేస్తున్నప్పుడల్లా నాకు ఆ కేసు గుర్తొస్తూ ఉంటుంది. అది కూడా ఆ రోజున మనకి క్యాత్ ల్యాబ్ ఉంటే డెఫినెట్గా సేవ్ అయి ఉండేవాళ్ళు కదా అని చెప్పి. అంటే ఇనీషియల్ ఫేజ్ కాబట్టి ఇట్ మేడ్ ఎన్ ఇంప్రింట్ ఇన్ మై మైండ్. జనరల్గా పబ్లిక్లో ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుందంటే డాక్టర్స్ కొంచెం ఇన్సెన్సిటివ్గా ఉంటారు, కొంతకాలం తర్వాత వాళ్ళకి పేషెంట్లు బాధలు వాళ్ళు అర్థం చేసుకోరని. ఇది నిజమైన డాక్టర్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలా? నేను ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హౌస్ సర్జన్గా చేరినప్పుడు ఫస్ట్ పేషెంటు, నేను క్యాజువాలిటీలో ఉన్నప్పుడు ఒక పేషెంటు హార్ట్ అటాక్తో వచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్ ది ఫేస్ ఆఫ్ ది పేషెంట్. సో క్యాజువాలిటీకి రావడం నేను చూస్తూనే ఉన్నాను. పడుకోబెట్టాము, బీపీ చూస్తున్నాము, ఆక్సిజన్ స్టార్ట్ చేసాము. సివియర్ పల్మనరీ ఎడిమా, అంటే లంగ్స్ మొత్తం వాటర్ వచ్చేసింది. ఏంటంటే నాకు 2 hours నుంచి చెస్ట్ పెయిన్ అన్నారు. హీ వాజ్ ఏ లేబరర్, సమ్ ముఠా కార్మికుడు ఏదో అనమాట. సో మేము అన్నీ అంటే ఇంజెక్షన్స్ ఇచ్చి అది చేసి ఇది చేసినా కూడా హీ డైడ్ ఇన్ అవర్ హ్యాండ్స్ విదిన్ మేబీ ½ an hour ఆఫ్టర్ రీచింగ్ ది క్యాజువాలిటీ. సో ఆ సీన్ అది గుర్తుపెట్టుకున్నప్పుడు ఫర్ ఫ్యూ డేస్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్. అంటే కొంచెం డిస్కంఫర్ట్గా ఉండేది. అయితే ఏమంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ సేవ్ మెనీ పేషెంట్స్ అండ్ దెన్ అవుట్ ఆఫ్ డెత్ బెడ్ వస్తూ ఉంటారు. కొంతమంది సడన్గా కార్డియక్ రప్చర్ అయ్యి చనిపోతూ ఉంటారు, అంటే బాగానే ఉన్నట్టు కనపడుతూ ఉంటారు. సో కొన్ని అరే ఎంత చేసి లాస్ట్ మినిట్లో అంటే 4-5 days ఆల్మోస్ట్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ డెత్ బెడ్ అనుకున్నప్పుడు సడన్గా ఒక్కొక్కసారి పోతుంటారు. సో అప్పుడు అగైన్ వీ ఫీల్ స్లైట్ డిటాచ్మెంట్ లేకపోతే అసలు మనం మెడికల్ ప్రాక్టీస్ చేయలేము. డాక్టర్ గారు, పేషెంట్స్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బైపాస్ సర్జరీ అవసరమా కాదా, ఓన్లీ స్టెంట్ ఇస్తే సరిపోతుందా? దాన్ని మీరు ఈ కన్ఫ్యూజన్ని మీరు ఎలా దూరం చేస్తారు? గత 20-30 సంవత్సరాలుగా మా కార్డియాలజిస్ట్లో మేము అనుకునేది రైట్ అనుకునేవాళ్ళం. అవును. కానీ చివరికి తేలింది ఏంటంటే ఒక 30% సార్లు 30% టైమ్స్లో మేము రాంగ్. అంటే ఆ బ్లాకు 70% ఉంది, 80% ఉంది, వీళ్ళకి స్టెంట్ పెట్టాలి, లేకపోతే బైపాస్ సర్జరీ అనేది ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ ఒకటి చెప్తే మేము ఒకటి చెప్పటం, ఇంకొకటి చెప్తాం, అలా జరుగుతూ ఉండేది. కానీ ఐబాలింగ్ వల్ల మనం కరెక్ట్గా, ఉదాహరణకి ఇక్కడ మనకి బ్లాక్ కనపడుతూ ఉంది ఒక 70-80% ఈ వెసల్లో. ఇదివరలో ఖచ్చితంగా ఆపరేషన్ అనేవాళ్ళం, ఆర్ స్టెంట్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక డాప్లర్ వైర్ అని చెప్పి ఇక్కడి నుంచి కింద దాకా వేసి డాప్లర్ సెన్సార్తో ఇక్కడ బీపీ ఎంత ఉంది,
ఈ పైన బీపీ ఎంత ఉంది అనేది మెజర్ చేస్తున్నాం. మెజర్ చేసినప్పుడు ప్రెషర్ కనుక డ్రాప్ అయితే 0.85 లోపు కనుక ఉంటే అప్పుడు స్టెంట్ కానీ ఎక్కువ బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. కానీ అలా ఆ 3 రక్తనాళాల్లో అదేవిధంగా 60-70% బ్లాక్ ఉన్నా మనం కనుక ఎఫ్ఎఫ్ఆర్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ కానీ ఐఎఫ్ఆర్ అంటాం, ఇన్స్టాంటేనియస్ ఫ్లో రిజర్వ్, ఇది చేసి అందులో మనకి బ్లాక్స్ ఉన్నా కూడా హీమోడైనమిక్గా బ్లడ్ ఫ్లో ఏమీ తగ్గలేదు అని తెలిస్తే ఏమి చేయం, ఓన్లీ మెడిసిన్స్ ఇస్తాం. సో యా, దీనివల్ల సర్జరీ పర్సంటేజ్ తగ్గ అవసరమా లేదా అనేది కొన్నిసార్లు 50% వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ చేస్తే 50% అయినా సరే అది హీమోడైనమిక్ సిగ్నిఫికెంట్ ఉంది కాబట్టి చేయాలి. లేకపోతే ఒకసారి మేము నార్మల్ అని చెప్పినప్పుడు 3 నెలలు 6 నెలల్లో కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చేది, మాకు అర్థమయ్యేది కాదు. సో 50%కి ఎలా వచ్చిందా అని. కానీ ఇప్పుడు తెలిసిందంటే ఆ 50%లో కూడా చిన్న చిన్న కాల్షియం ప్లేట్స్ అడ్డా ఉండి మనకి ఇందులో కనపడదు. అది సన్నటి కాల్షియం ప్లేట్ ఉంటే ఆ వెసల్ని బ్లాక్ చేస్తుంది, కానీ మనకి తెలియదు యాంజియోగ్రామ్లో. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లాస్, సైంటిఫిక్ డేటా లేకపోవడం వల్ల. అంటే అప్పటికి టెక్నాలజీ డెవలప్ కాలేదు, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ రోజున మనం ఎఫ్ఎఫ్ఆర్ ఐఎఫ్ఆర్ తోటి, తర్వాత కార్డియక్ ఎంఆర్ఐ అనే టెస్ట్, దాంతో మనం కనుక థిక్నెస్, మనకి 3 టెస్ట్ల ఎంఆర్ఐ మెషిన్ ఉంది, అందులో కనుక చూస్తే ఆ మజిల్ థిక్నెస్ కనుక 40% పైన 50% పైన కనుక దెబ్బతినిపోతే మనకి ఆ వెసల్కి స్టంట్ చేయకూడదు, 90% బ్లాక్ ఉన్నా చేయకూడదు. సో అవసరం అనేది ఈ రోజున మనకి సైంటిఫిక్గా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కన్ఫ్యూషన్. రమేష్ హాస్పిటల్స్ విస్తరిస్తుంది. దుబాయ్ బేస్డ్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, అలాగే అజయ్ పిరమల్ గ్రూప్ వెంచర్ అడ్వైజర్స్ మీ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. గుంటూరు, విజయవాడ దాటి ఏపీలో ఇతర ప్రాంతాలకి విస్తరించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మేము రమేష్ హాస్పిటల్స్ని ఆస్టర్ గ్రూప్ తోటి మేము అసోసియేట్ అయినప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే వీ విల్ ఎక్స్పాండ్ ది క్లినికల్ సర్వీసెస్ అండ్ హాస్పిటల్ నెంబర్ ఆఫ్ బెడ్స్ in Andhra Pradesh. So we are supposed to take up the responsibility of expansion program, and shortly IPO కూడా వెళ్ళడానికి సన్నాహాలు చేస్తుందన్నమాట. ఈ ఆస్టర్ గ్రూప్ ఆల్మోస్ట్ దుబాయ్, కేరళ, బెంగళూరు అన్ని చోట్ల కూడా ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో ఉందన్నమాట. రెండోది ఈ క్వాలిటీ కూడా మాకు ఈ ఎన్ఏబిహెచ్, ఇప్పుడు మాకు 3 హాస్పిటల్స్ ఎన్ఏబిహెచ్ క్వాలిటీ ఉన్నది సర్టిఫికేషను. జేసీఐ గుంటూరుకి జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ అని, దట్ ఈస్ లిటిల్ హయ్యర్ గ్రేడ్, దానికి ఆల్రెడీ దే హ్యావ్ జేసీఐ క్రియేటెడ్ హాస్పిటల్స్, సెవరల్ హాస్పిటల్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత వీ థాట్ వీ వర్క్ ఫర్ క్వాలిటీ టుగెదర్, అల్టిమేట్లీ టు గివ్ ది బెస్ట్ అనేది ఆ ఉద్దేశంతో మేము అసోసియేట్ అయ్యాం. ఇన్ ది బార్గెయిన్ మనకి ఎప్పుడు కూడా చైన్ ఆఫ్ హాస్పిటల్స్ అలా ఉంటేనే మనం బెటర్ సర్వీసెస్ విత్ కాస్ట్ ఎఫెక్టివ్ కేర్ ఇవ్వగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో మేము కలవడం జరిగింది. సో దట్ ఈస్ ప్రూవింగ్ టు బి ఎ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ దెమ్, అండ్ వీ హోప్ టు గ్రో టుగెదర్. ఇప్పుడంతా జిఎస్టీ చర్చ నడుస్తుంది. ఎవరికి లాభమో ఎవరికి నష్టమో పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి. హెల్త్ కేర్ సెక్టర్ మీద ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? 2 great economic reforms which we have seen in the past few months. One is demonetization and the other is GST. That personally I feel these are the best reforms which we have been waiting for quite long and in the interest of the country. So coming to the GST, though some more clarifications are needed, yes, overall the end user of healthcare sector, that is the patient, ultimately is likely to be benefited by this GST అనేది మేము అనుకునేటటువంటి విధానం. అంటే ఈ ప్రాసెస్ వల్ల డెఫినెట్గా ఉపయోగపడుతుందని. అట్లాగే సెవరల్ ఫార్మా కంపెనీ పీపుల్ కూడా దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఈ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని, దేర్ ఆర్ సమ్ 7-8 డిఫరెంట్ ట్యాక్సెస్ ఇన్ విచ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ప్రొజెక్షన్స్ వాటిల్లో కూడా లేకుండా సింగిల్ సోర్స్లో కనుక ఇది జరిగితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ టు బ్రింగ్ డౌన్ కాస్ట్ ఆఫ్ సెవరల్ ప్రోడక్ట్స్ అండ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. రెండోది తర్వాత మేక్ ఇన్ ఇండియా, దాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా ఎక్విప్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ అట్లాగా. అండ్ ప్రాబ్లీ ఈవెన్ మెడికల్ హెల్త్ టూరిజంలో కూడా ఈ జిఎస్టీ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి దట్ ఈస్ వాట్ వీ ఫీల్. So it's going to be definitely helpful and GST, of course our chartered accountants and all these people are working. In fact our chartered accountant CFO is one of the committee members to study the impact of GST. So overall impression is it is a constructive economic reform.
సాధారణంగా డాక్టర్ కాబోయ్ యాక్టర్ అయ్యాను అని చెప్తూ ఉంటారు. అలాగే మీ అబ్బాయి రాజా నిశాంత్ కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళినట్టున్నారు. యా, మా అబ్బాయి అమ్మాయి కూడా మెడికల్ ఫీల్డ్లోకి రాలేదండి. బేసిక్గా మా అబ్బాయి అయితే 6-7 ఇయర్స్ అప్పుడు నువ్వు డాడీ లాగా డాక్టర్ అవుతావు అంటే లేదు నేను డెంటన్ కూలీలాగా అవుతాను, డాడీ కంటే పెద్ద డాక్టర్ అవుతాను అనేవాడు. తర్వాత తను నేషనల్ చెస్ ఛాంపియన్ అయ్యాడు అండర్ 8 ఇయర్స్లో. సో తర్వాత హీ చేంజ్ హిస్ మైండ్, హీ థాట్ దట్ హీ నీడ్స్ ఇన్నోవేషన్, డే టు డే సంథింగ్ ఎగ్జైట్మెంట్ అండ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ దాన్ ది రొటీన్ మొనాటనస్ జాబ్ అనుకుని ఉంటాడు. నన్ను చూసి మొనాటనీ అనుకుని ఉంటాడు. సో నౌ హీఈస్ ఇన్ టు ది సినీ direction, cinematography and all. He is enjoying his work with my brother. Sravanti Movies production lo he is working. Sravanti Ravikishore tho he is working with him. He is happy, I am happy. ఆయన అబ్బాయి మీ దగ్గర పని చేస్తున్నట్టున్నారు. మా Sravanti Ravikishore మా elder brother వాళ్ళ son రవికిరణ్ ఈజ్ నౌ అవర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. తను వచ్చిన తర్వాత నా హెడేక్స్ చాలా తగ్గినాయి లాస్ట్ 4 ఇయర్స్లో. అదర్వైజ్ మా డాక్టర్స్ ఆర్ వెరీ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్, సో హీఈస్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. అది ఇది కూడా వీఆర్ నాట్ గుడ్ ఇట్. సో తను అక్కడ డ్యూక్లో ఎంబీఏ చేసి హీ వర్క్ ఫర్ 7 years in US and he came for good and he's doing lot of expansion programs. So all these things and data analytics very important. Nowadays it has become, without chartered accountants you cannot run the corporate hospitals. మీ రెండో బ్రదర్ అబ్బాయి రామ్ పోతినేని ద యాక్టర్, అతను ఒక ట్వీట్ పెట్టారు, మా అంకుల్ నాకు ఒక ఇన్స్పిరేషన్ అని. రమేష్ పోతినేని గారు ఈజ్ అ మేజర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అని. సో వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నా మీరే ఇన్స్పైర్ చేస్తున్నట్టు. మా అందరికీ కూడా గాడ్ ఫాదర్ మా మేనమా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన హీఈస్ గైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ we follow his advice, his footsteps. Okay. And being straight, transparent, that is the fundamental principles which all of us follow. Clean and clear. Yeah. రమేష్ హాస్పిటల్స్ అనేది ఇవాళ ఒక బ్రాండ్ నేమ్. బిజినెస్ పరంగా, సర్వీసెస్ పరంగా మీరు ఎంత సాధించారు? సామాజిక బాధ్యతగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి? ఇది బిజినెస్ పరంగా అంటే అసలు ఫస్ట్ వీ కెప్ట్ ఆన్ డూయింగ్ వాట్ ఈజ్ అవైలబుల్, వాట్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, టెక్నాలజీ ఎలాగా ఎక్వైర్ చేసుకుంటూ పోయాం. అండ్ బిజినెస్ క్యాలిక్యులేషన్స్ అన్ని వెన్ ఇట్ బికమ్స్ బిగ్గర్, వెన్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ దెన్ యూ రియల్లీ నీడ్ అసలు ఏంటి అనేది, బ్యాలెన్స్ షీట్లు అంటే ఏమిటి, ఎబిటా అంటే ఏమిటి, ఇవన్నీ అసలు మాకు తెలిసే కాదు. ఎబిటా అనే పదం నేను మొన్ననే విన్నాను నేను. సో అంతకుముందు అసలు తెలియదు. అది మా చార్టెడ్ అకౌంటెంట్ వచ్చి మా CFO వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత. సో ఇప్పుడు నౌ వీ నో పీరియాడికల్గా అప్పుడప్పుడు ఇదిగో ఇది ఇట్లా ఉంది, సో వీ హ్యావ్ టు ఫోకస్, దీస్ ఆర్ ది బెటర్ ఇనిషియేటివ్స్ అండ్ దీస్ అంటే మన ప్రజెన్స్ ఇక్కడ ఉన్నది అని చెప్పి. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు స్టాప్ పీపుల్ గోయింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎల్స్వేర్ అనేది మా ఫండమెంటల్ ప్రిన్సిపల్. అందరూ చాలామంది స్పెషలిస్టులు ఆల్ ఓవర్ ది స్టేట్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ నీడ్స్ టు బి సెల్ఫ్ సఫిషియెంట్ యాజ్ ఫార్ యాజ్ హెల్త్ సెక్టర్ ఈజ్ కన్సర్న్. సో బిజినెస్ పరంగా చూస్తే టెక్నాలజీ మేము ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్ కొన్నప్పుడు వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ లాసెస్, బట్ స్టిల్ $2 million మెషిన్, బట్ దెన్ సమ్ ఆఫ్ ది మెషిన్స్ హ్యావ్ సేవ్డ్ అవర్ family members' lives. Right. So we don't count what is the loss incurred in each machine and all. Overall, if the process goes smoothly, then we are happy. Thank you, Dr. Ramesh garu. Thank you. Wish you all the best in future andi. Thank you for coming on our show. ఇది రమేష్ హాస్పిటల్స్ విజయ ప్రయాణం. వచ్చే వారం మరొక ఇన్స్పైరింగ్ బిజినెస్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీర్ పాట్.